ఆ నేత ఎప్పుడూ తెర మీద కనిపించరు. కానీ నేడు ఆ భగవంతుని సన్నిధిలో కుమార్తెతో కలిసి తలుక్కుమన్నారు. వేడుకల్లో ఎంట్రీ ఇచ్చి అక్కడ మేమే ఇక్కడ మేమే అన్నట్లుగా పోటీ పడుతూ సందడి చేయగా, తండ్రి కుమార్తె ఎంట్రీ ఆ వార్డులో చూసి కొందరు ఆశ్చర్యపోతే, వారి అభిమానులు మాత్రం సన్మానాలతో ముంచెత్తారు. కూతురు రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన అప్పుడే పావులు కలుపుతుండగా, ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాలకు సై అంటూ ఆ భగవంతుని సాక్షిగా నేడు అడుగు పెట్టేశారు. ఎవరా నేత, ఏంటి కథ అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. ఇన్నాళ్ళు రాజకీయాల్లో కొత్త ఉత్సాహంతో చిర్రబోయిన వైష్ణవి యాదవ్ ఎంట్రీ ఇవ్వగా, ఈరోజు ఆమెకు తోడుగా చిర్రబోయిన కృష్ణ యాదవ్ అలియాస్ గొల్లకిట్టు తెర మీదకి వచ్చారు. ఎప్పుడు రాజకీయాల్లో తెర వెనుక ఉండి నడిపించి బోనాల సమయంలో మాత్రమే అందరి ముందుకొచ్చే కృష్ణ యాదవ్ నేటి వేడుకల్లో కూతురితో కలిసి పాల్గొనడంతో పాటు తన సన్నిహితులను కుమార్తెకు పరిచయం చేస్తూ సందడి చేశారు. కంటోన్మెంట్లోని మోండా డివిజన్ 5వ వార్డులో ఇరువురు కలిసి పలుచోట్ల జరిగిన హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. మోండా డివిజన్లో రెంజిమంటల బజార్ వేదిక సంఘం వెస్ట్ మరడపల్లి డబుల్ బెడ్రూమ్ ప్రాంతంలో హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొనడంతో పాటు బోర్డు పరిధిలోని 5వ వార్డులో వాల్మీకి నగర్లోని శ్రీ బాలాంజనేయ దేవాలయంలో హనుమాన్ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. 2 ప్రాంతాల నుంచి వచ్చిన ఆహ్వానాలతో వేడుకల్లో పాల్గొనడంతో పాటు అన్నదాన కార్యక్రమాలు ప్రారంభించారు. ఇన్నాళ్ళు మోండా డివిజన్ రాజకీయాల్లోనే వైష్ణవి ఎంట్రీ ఇస్తారంటూ అంతా భావిస్తున్న తరుణంలో అక్కడైనా బోర్డు పరిధిలోనైనా ఏ ఎన్నికల ముందొచ్చినా అక్కడి నుండి పోటీకి సై అంటూ సిద్ధంగా అన్నట్లుగా వారి వైఖరుండగా, తెర వెనుక మాత్రం కనిపించే గొల్లకిట్టు నేడు కూతురు కోసం ప్రత్యేకంగా ఎంట్రీ ఇవ్వడం చూసి అంతా ఆశ్చర్యపోగా, అంతా స్వామివారి దయ అంటూ ముందుకు సాగడం విశేషం. ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ 5వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. లష్కర్ ఎస్సీబీ న్యూస్ ప్రారంభించిన ఎస్సీబీ న్యూస్ తెలుగు టీం సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఉన్నది ఉన్నట్లుగా వార్తలు చూపిస్తూ ఏ పార్టీకి కొమ్ము కాయకుండా నిజాలను తెలియజేస్తూ ఎంతో మందిని ఆకట్టుకుంటున్న ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ టీం సభ్యులకు అభినందనలు. లష్కర్ లో కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగి మంచి ఆదరణ పొందాలని కోరుకుంటూ పరసాని శ్యామ్ కుమార్ భాగ్యశ్రీ 7వ వార్డు బోర్డు మాజీ సభ్యులు. లష్కర్ లో ఎంట్రీ ఇవ్వాలన్న ఆలోచన అమోఘం. ఎల్లప్పుడూ మీకు మేము అన్ని విధాలుగా సహకరిస్తామని చెప్పి కంటోన్మెంట్ లో సంపాదించుకున్న ఆదరణ లష్కర్ లో సంపాదించుకోవాలని నిజ నిర్భయంగా వెల్లడిస్తూ అందరి పక్షాన మీరుండాలంటూ అతిథులు ఆశీర్వచనాలు అందించారు. నేను ఎమ్మెల్యే కావడానికి కూడా నా గురించి కూడా వారు అనేక మందికి కంటోన్మెంట్ వ్యాప్తంగా రోజు కవరేజ్ చేసి ప్రజల పక్షాన నేతల గొంతుకకై నిలిచిన ఎస్సీబీ న్యూస్ తెలుగులో మరో బులెటిన్ గా లష్కర్ ఎస్సీబీ న్యూస్ గా అడుగు పెడుతుండగా సికింద్రాబాద్ సనత్ నగర్ నేతలు తరలివచ్చి వారి ఆశీర్వచనాలు అందించేగా మా వంతుగా సహాయ సహకారాలు ఎల్లవెల్లలా అంటూ అండగా నిలిచారు. న్యూస్ ఛానల్ ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉంది నాకు ఈ సందర్భంగా. బోయినపల్లి ఎంఆర్ గార్డెన్ లో ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ 5వ వార్షికోత్సవంతో పాటు సికింద్రాబాద్ సనత్ నగర్ తో పాటు పలు ప్రాంతాల వార్తల సంపుటితో ఏర్పడిన లష్కర్ ఎస్సీబీ న్యూస్ ఛానల్లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు, నాయకులు పార్టీలకు అతీతంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి కొత్త ఆలోచనతో లష్కర్ లో మీ ప్రాంతం మీ వార్తలంటూ అడుగు పెడుతున్న లష్కర్ ఛానల్ కు స్వాగతం పలికారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముందుగా హాజరై లష్కర్ ఎస్సీబీ న్యూస్ తెలుగు లోగోను ఆవిష్కరించడంతో పాటు చరిత్ర కలిగిన లష్కర్ ప్రాంతంలో ప్రతి వార్తను తెలియజేయాలన్న లక్ష్యంతో ముందుకు వస్తున్న టీం సభ్యులకు అభినందనలు తెలియజేశారు. కంటోన్మెంట్ లో మంచి పేరును సంపాదించుకున్న ఛానల్ మరింత పేరును అందుకోవాలని కోరుకున్నట్లు తెలియజేశారు. చాలా సమాచారం ఇస్తున్నటువంటి విధంగా మరి ముందుకు వెళ్ళడం అనేది నిజంగా సంతోషదాయకమైనటువంటి సందర్భం. వారికి ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. లోగో మైకును మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి లాంచ్ చేయడంతో పాటు కంటోన్మెంట్ లో మంచి గుర్తింపును దక్కించుకొని అందరి చెంత మంచి పేరును అందుకున్న ఛానల్ ఇక మరింతగా దూసుకుపోవాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు. సికింద్రాబాద్ ప్రజలు కూడా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీ ఛానల్ ద్వారా వాళ్ళకు కూడా వార్తలు పోయి వాళ్ళు కూడా ఈ యొక్క ప్రాపర్ గా ఒక వార్త ఏ విధంగా వస్తుంది, అసలు మా నియోజకవర్గాలలో ఏం జరుగుతుంది తెలియజేయడానికి వాళ్ళ నిజంగా ఇది ఒక మంచి అవకాశం. లష్కర్ పేరుతో ఛానల్ రావడం చాలా సంతోషంగా ఉందని, లష్కర్ జిల్లా సాధన కోసం కృషి చేస్తున్న తమకు అదే పేరుతో
ఛానల్ రావడం చాలా సంతోషంగా ఉందని లష్కర్ జిల్లా సేవా సమితి అధ్యక్షుడు గుర్రం పవన్ కుమార్ గౌడ్ తెలియజేశారు. లష్కర్ జిల్లా ఏర్పాటు ఎలా అయితే మేము కోరుతున్నామో ఆ విధంగా మా పేరుతో లష్కర్ న్యూస్ ఛానల్ ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉంది నాకు. ఈ సందర్భంగా ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్నట్టు రాజు గారిని, ప్రవీణ్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ భగవంతుడు తొందరగా మా లష్కర్ జిల్లాని కూడా ఇవ్వాలని కోరుకుంటూ పార్టీలకు అతీతంగా నేతలంతా కలిసి 5వ వార్షికోత్సవం లోగోతో పాటు లష్కర్ న్యూస్ లోగోను ఆవిష్కరించారు. వారు పడ్డ కష్టానికి ప్రతిఫలంగా నేటి వేడుకల్లో సందడి కనిపించిందని, కష్టపడి పనిచేస్తే ఏనాటికైనా ఫలితం వస్తుంది అనడానికి వారి పనితీరే ఒక నిదర్శనం అంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఉత్సాహభరిత స్పీచ్ ను అందించి ఛానల్ గొప్పతనంపై ప్రశంసలతో ముంచెత్తారు. ఈ ఛానల్ సక్సెస్ కావడానికి ఒక నిదర్శనం ఏంటంటే ఎవరు కూడా కష్టపడేవాడు ఎప్పుడు నష్టపోడు అనడానికి నిదర్శనం ఈ యొక్క ఛానల్. అది మొత్తం టీం వర్క్ కి నిదర్శనం ఈ ఎస్సీబీ ఛానల్ 5 years సక్సెస్. వారందరికీ మరొకసారి అభినందనలు తెలుపుతూ వీరు అంచనంచనగా ఎదగాలని, ఈ విధంగా కంటోన్మెంట్ ప్రజలు పూర్తి స్థాయిలో ఎస్సీబీ ఛానల్ మీద డిపెండ్ అయి ఉన్నారు. డిపెండ్ అయినారంటే ప్రజలేం అమాయకులు కాదు, అవగాహన లేని వ్యక్తులు కాదు. వాళ్ళు చూపిస్తున్నది పర్ఫెక్ట్ కరెక్ట్ అయితేనే, సమాచారం ఇంపార్టెంట్ అయితేనే జనాలు ఇష్టపడుతుంది. వారి టీం వర్క్ తోనే నేడు విజయాన్ని అందుకున్నారని, మల్కాజ్గిరి పార్లమెంట్ కు విస్తరించాలని కోరుకున్నట్లు ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఈ ప్రాంత ప్రజల సైకాలజీ ఏంటంటే నా ఎస్సీబీ ఎప్పుడు లోకల్ అమెరికాలో ఏం జరిగింది, రష్యాలో ఏం జరిగింది అవన్నీ ఉంటాయి. కానీ చాలామందికి ఈ లోకల్ పీపుల్కి ఒక అడిక్ట్ అవుతారు. కంటోన్మెంట్ ఈ న్యూస్ అన్నీ కూడా దీన్నే కవర్ అవుతాయి. కాబట్టి మీరు చూసి మాత్రం పడుకునే అలవాటు. కంటోన్మెంట్ లో సమస్యలతో పాటు ప్రతి అంశాన్ని తమ దృష్టికి తీసుకొచ్చి వారు అందరి పక్షాన నిలిచారంటూ సీఓ మధుకర్ నాయక్ అభినందించగా, పార్టీలకు అతీతంగా నేతలు, ప్రజానికం, అభిమానుల ప్రశంసల సన్మానాలతో వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. ఈ ఎపిసోడ్ ఇస్ ఇంట్రెస్టింగ్ అండ్ వాళ్ళు ప్రజెంట్ చేసే విధానం అని అండ్ ఆ బ్యాలెన్స్ ఒపీనియన్ ఎటువైపు ఒక సైడ్ తీసుకోకుండా ఒక బ్యాలెన్స్ గా వాళ్ళు దాన్ని ఒక న్యూట్రల్ విధంగా చూపించడము అది రియలీ గ్రేట్ ఎఫర్ట్. అండ్ ఈ 5 years సెలబ్రేషన్ కొరకు ఐ రియలీ కంగ్రాచులేట్ ది ఎంటైర్ టీమ్. త్వరలో లష్కర్ ఎస్సీబీ న్యూస్ బులెటిన్ ప్రసారాలను ప్రారంభించడం జరుగుతుందని మేము సగర్వంగా తెలియజేస్తుండగా, ప్రస్తుతానికి ఒకే బులెటిన్ లో కొనసాగుతూ మరో వారం రోజుల్లో రాత్రి 9 గంటలకు లష్కర్ నుంచి ప్రత్యేక బులెటిన్ రూపొందించి మీ ముందుకు రానుండగా, మీ ప్రాంతం మీ వార్తలు పంపాలనుకునే వారు 9490981000కు వార్తా సారాంశంతో వాట్సాప్ చేయగలరని కోరుతున్నాం. అత్యంత ఆకర్షణీయమైన పుష్పాలు, వినూత్న రీతిలో పండ్లతో అలంకరణ మధ్య థర్డ్ వన్ వీరాంజనేయ స్వామి ఆలయం ముస్తాబైంది. స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరగా జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో మందిరం నలుదిక్కులు మారుమ్రోగాయి. గౌలిగూడ నుండి తాడ్మన్ హనుమాన్ దేవాలయం వరకు సాగే విజయయాత్ర కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయగా, పటిష్ట బందోబస్తు మధ్య యాత్ర ముందుకు సాగగా ఆలయం మధ్య ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. లష్కర్ వ్యాప్తంగా వీధులన్నీ హనుమాన్ విజయయాత్రతో సందడిగా మారగా, పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ ప్రీతి జింతా స్వామివారిని దర్శించుకుని తమ టీం విజయం సాధించాలంటూ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిపి ఆనంద్, డీసీపీ సాధన రష్మి పెరుమాళ్ల భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. కంటోన్మెంట్ థర్డ్ వన్ వీరాంజనేయ స్వామి ఆలయం హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ప్రత్యేకంగా ముస్తాబైంది. ఆలయంలో ప్రత్యేకంగా పూలు, పండ్లతో ముస్తాబు చేయడంతో పాటు భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. ఆలయ అధికారుల పర్యవేక్షణలో ఆలయంలో ప్రత్యేక ఏర్పాటు చేయగా, అతిథులతో పాటు వీఐపీల కోసం ప్రత్యేక లైన్, సామాన్య భక్తుల కోసం మరో లైన్ ఏర్పాటు చేశారు. డీసీపీ సాధన రష్మి పెరుమాల్, అడిషనల్ డీసీపీ పగడాల అశోక్లు నిత్యం భద్రతను పర్యవేక్షిస్తూ వచ్చే ఉన్నతాధికారులకు భద్రతాపరమైన ఏర్పాట్లు వివరించారు. సిపి ఆనంద్తో పాటు ఉన్నతాధికారులు స్వామివారి ఆలయంలో ఉన్న ఏర్పాట్లను పరిశీలించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, మాజీ ఎమ్మెల్యే వైనంపల్లి హనుమంతరావు, మార్కెట్ చైర్మన్ ఆనంద్ బాబుతో పాటు పలువురు స్వామివారిని దర్శించుకోగా ఆలయ ఈవో నరేందర్ అతిథులను సన్మానించారు. పంజాబ్ కింగ్స్ టీం ఫ్రాంచైజీ ప్రీతి జింతతో పాటు పలువురు స్వామివారిని దర్శించుకోగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పోలీసుల భద్రతా ఏర్పాట్లని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.
మధ్యాహ్న సమయంలో గౌలిగూడ రామ మందిరం నుంచి ప్రారంభమైన విజయయాత్ర లష్కర్ తో పాటు పలు ప్రాంతాలను దాటుతూ చివరికి రాత్రి సమయానికి తాడ్వన్ హనుమాన్ దేవాలయం చేరింది. బోర్డు మాజీ ఉపాధ్యక్షులు భానుక నర్మదా మల్లికార్జున్ ప్రత్యేకంగా అందరి కోసం చిక్కటి మజ్జిగను ఏర్పాటు చేసి ఆలయం వద్ద పంపిణీ ఏర్పాటు చేశారు. ది హ్యూమన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ప్రకాష్ భాంటియా ఆధ్వర్యంలో ప్రసాద వితరణ కౌంటర్ ను ఏర్పాటు చేయగా బోర్డు మాజీ విపి జంపన్న అన్న వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. హనుమాన్ విజయ యాత్రను పురస్కరించుకుని ప్రత్యేక ఏర్పాట్లను ఆలయ అధికారులు చేయగా భద్రతా పరంగా పోలీసులు పటిష్ట బందోబస్తును అందించగా దాతలు తమ వంతుగా ఆలయం వద్ద సహాయ సహకారాలు అందిస్తే వాలంటీర్లు ప్రత్యేకమైన సేవలు అందించి విజయవంతం చేశారు. కంటోన్మెంట్ లో నెంబర్ 1 న్యూస్ ఛానల్ గా కొనసాగుతున్న ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ టీం సభ్యులకు 5వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మీరు దినదిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నది ఉన్నట్లుగా వార్తా ప్రసారాలను చేస్తూ కంటోన్మెంట్ ప్రజలకు నమ్మకమైన ఛానల్ గా నిలిచిన ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ టీం సభ్యులందరికీ అభినందనలు. లష్కర్ ప్రాంతంలో కూడా ఇలాంటి ఆదరణ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నల్లి వెంకట్రావు 4వ వార్డు బోర్డు మాజీ సభ్యురాలు. సనత్ నగర్లోని 6 డివిజన్లో సుడిగాలి పర్యటనలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముందుకు సాగారు. బన్సిలాల్పేట, మోండా, బేగంపేట్, అమీర్పేట్, సనత్ నగర్, రామ్ గోపాల్పేట డివిజన్లో స్థానిక కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులతో కలిసి హనుమాన్ జయంతి వేడుకల్లో అతిథిగా తలసాని పాల్గొన్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని పెద్ద ఎత్తున శోభాయాత్రలు నిర్వహించడంపై సంతోషం వ్యక్తం చేశారు. బోలక్పూర్, బన్సిలాల్పేట, వ్యాయామశాల, జబ్బర్ కాంప్లెక్స్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మోండా డివిజన్లో పంచముఖ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు పాల్గొన్నారు. బేగంపేట డివిజన్లో పీజీ రోడ్ హనుమాన్ దేవాలయం, కేసరి హనుమాన్లో పాటు పలు ఆలయాల్లో పూజ కార్యక్రమాలు పాల్గొనగా పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ఆలయ అధికారులు సన్మానించారు. అమీర్పేట్ తహసీల్దార్ కార్యాలయం వద్ద హనుమాన్ దేవాలయం నూతన విగ్రహ ప్రతిష్టాపన పూజా కార్యక్రమాలతో పాటు బల్కంపేట హనుమాన్ వ్యాయామశాలలో పూజలు నిర్వహించారు. సనత్ నగర్ డివిజన్లో ఉదయనగర్, భగత్ సింగ్ గ్రౌండ్, చెక్ కాలనీ వద్ద హనుమాన్ జయంతి వేడుకల్లో తలసాని పాల్గొన్నారు. అనంతరం ఓల్డ్ బోయ్గూడ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్తో కలిసి పాల్గొన్నారు. హనుమాన్ జయంతి వేడుకల్లో పజ్జన్న తనయుడు నృత్యాలు చేస్తూ అదరగొట్టిస్తే మరో కుమారుడు తండ్రి వెంట పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇద్దరు కుమారులు ఈ రోజు నియోజకవర్గంలో ఉన్న ఆలయాల్లో పూజా కార్యక్రమాలతో పాటు విజయ యాత్రలో పాల్గొన్నారు. సికింద్రాబాద్ నియోజకవర్గంలోని ఈ రోజు ఎమ్మెల్యే పద్మారావు పర్యటన చేపట్టారు. నియోజకవర్గంలోని పలు హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు స్వామివారిని దర్శించుకుని ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. తార్నాక డైరీ ప్రాంతంలోని హనుమాన్ నగర్ ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకుని శోభయాత్రను ప్రారంభించారు. లాలాపేట, సీతాఫల మండి, చిలకలగూడ, మోండా డివిజన్లోని పలు ప్రాంతాల్లో ఈ రోజు పర్యటిస్తూ హనుమాన్ జయంతి వేడుకల్లో పద్మారావు పాల్గొన్నారు. శాంతియుతంగా ర్యాలీ నిర్వహించాలని సూచించడంతో పాటు శాంతియుతంగా సాగే ర్యాలీలను అనుమతించాలంటూ తెలియజేశారు. సీతాఫల మండి డివిజన్లో భారీ విగ్రహాన్ని స్థానిక కార్పొరేటర్ సామల హేమ, కంది శైలతో కలిసి దర్శించుకోవడంతో పాటు అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. పజ్జన్న ఇద్దరు కుమారులు వేడుకల్లో పాల్గొనడంతో పాటు వేడుకల్లో స్టెప్ వేస్తూ అదరగొట్టేశారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని పలు చోట్ల నిర్వహించిన హనుమాన్ శోభయాత్రలతో పాటు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజల్లో బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ పాల్గొన్నారు. కంటోన్మెంట్ లో పలు ఆలయాల్లో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. తాడ్బంద్ వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద భక్తుల కోసం ప్రత్యేకంగా ది హ్యూమన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ప్రకాష్ భాంటియా ఏర్పాటు చేసిన ప్రసాద వితరణ కార్యక్రమం భక్తుల కోసం ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేసి ప్రసాదం, అరటిపళ్లు, మజ్జిగ పంపిణీ చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. ప్రకాష్ భాంటియా తన కుటుంబ సభ్యులతో పాటు స్థానిక నాయకులు ప్రేమ్ ముదిరాజ్, అజిత్, కళ్యాణ్, శ్రీకాంత్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జంపన ప్రతాప్ పలు ఆలయాల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. తన కుటుంబ సభ్యులతో కలిసి పెద్ద తోకట్టలోని దాసాంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సాయి, కరుణకుమార్ వారితో పాటు పలువురు పాల్గొన్నారు. అనంతరం బాలంరాయ్ హనుమాన్ మందిర్, సీతారాంపురం శివ పంచాయతన హనుమాన్ ఆలయం, చిన్న తోకట్ట ప్రసన్నాంజనేయ స్వామి ఆర్టీఓ కార్యాలయం ఎదురుగా హనుమాన్ దేవాలయం, సెయింట్ పీటర్స్ చౌరస్తాతో పాటు పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి హనుమాన్ స్వాగత వేదికకు పూజలు నిర్వహించారు. పలు చోట్ల జరిగిన కార్యక్రమంలో భాస్కర్, శ్రీను, ప్రకాష్, శంకరయ్య, గోపాల్, ప్రభుగుప్తా, గణేష్, మురారి, సతీష్, వాసుతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ లో పలు ఆలయాల్లో జరిగిన హనుమాన్ జయంతి వేడుకల్లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొన్నారు. తాడ్బంద్ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు తన టీం సభ్యులతో కలిసి పాల్గొనడంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీనియర్ నాయకుడు మొప్పిడి మధుకర్తో కలిసి పలు ఆలయాల్లో పూజా కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయాల వద్ద హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ప్రత్యేకంగా ఈ రోజు శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా మజ్జిగ పంపిణీ కార్యక్రమాలను చేపట్టారు. భక్తుల కోసం ప్రత్యేకంగా బాణుడి వేడిని తట్టుకునేలా చలివేంద్రాలను కొనసాగించడంతో పాటు మజ్జిగ పంపిణీకి శ్రీకారం చుట్టారు. జయంతిని పురస్కరించుకుని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొనడంతో పాటు హనుమంతుడిని ప్రార్థిస్తే బుద్ధి శక్తితో పాటు బలాన్ని అందిస్తారని, అంతటి బలం హనుమంతుడు ప్రసాదించగలరంటూ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలియజేశారు. కంటోన్మెంట్ లో నెంబర్ 1 న్యూస్ ఛానల్ గా కొనసాగుతున్న ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ టీం సభ్యులకు 5వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మీరు దినదిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నది ఉన్నట్లుగా వార్తా ప్రసారాలను చేస్తూ కంటోన్మెంట్ ప్రజలకు నమ్మకమైన ఛానల్ గా నిలిచిన ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ టీం సభ్యులందరికీ అభినందనలు. లష్కర్ ప్రాంతంలో కూడా ఇలాంటి ఆదరణ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నల్లి వెంకట్రావు 4వ వార్డు బోర్డు మాజీ సభ్యురాలు. వీర హనుమాన్ జెండాతో కంటోన్మెంట్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తూ కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొని భక్తి పారవశ్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మోండా డివిజన్లో అందిన ప్రతి ఆహ్వానానికి వెళ్లి వారి సన్మానాలను అందుకుంటూ భక్తి శ్రద్ధలతో హనుమాన్ జయంతి వేడుకల్లో కొంతం దీపికా నరేష్ పాల్గొన్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. బారెడ్పల్లి డబుల్ బెడ్రూమ్ల నివాసాల వద్ద పురాతన ఆలయంగా ప్రసిద్ధిగాంచిన హనుమాన్ దేవాలయంలో పూజలు నిర్వహించారు. లేపాక్షి కాలనీ సాయిబాబా దేవాలయంలో ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. బోండా మార్కెట్లో పంచముఖ ఆంజనేయ స్వామికి పూజలు చేశారు. రెజిమెంటల్ బజార్ గోపాల్ మందిర్లో ఆంజనేయ స్వామికి నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. రామ్ యువసేన ఆధ్వర్యంలో నిర్వహించిన హనుమాన్ ర్యాలీలో కొంత దీపికా నరేష్ పాల్గొన్నారు. శివాజీ నగర్ లో అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. హనుమాన్ శోభయాత్రలో పాల్గొంటున్న వారికి ఘన స్వాగతం పలికేలా పలు చోట్ల స్టేజీలను ఏర్పాటు చేశారు. పారడైస్ వద్ద పెళ్లి శ్రీనివాస ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హనుమాన్ శోభయాత్ర స్టేజీ వద్ద కొంత దీపికా నరేష్ ర్యాలీలో పాల్గొన్న వారికి శుభాకాంక్షలు తెలిపారు. సికింద్రాబాద్ అడ్డగుట్ట డివిజన్లో కార్పొరేట్ లింగాని ప్రసన్న లక్ష్మి దంపతులు భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. వీరాంజనేయ స్వామికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి ఆలయ అర్చకుల ఆశీర్వాదాలు అందుకున్నారు. తుకారాం గేట్ పహాడి హనుమాన్ దేవాలయం అడ్డగుట్ట ఏ సెక్షన్లో హనుమాన్ దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్ దంపతులు ప్రారంభించారు. హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగుతుండడం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఒకచోట సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుతో పూజలు, మరో చోట డివిజన్ నాయకులతో కలిసి పూజలు, ఇంకో చోట తండ్రితో కలిసి పూజలు నిర్వహిస్తూ హనుమాన్ జయంతి వేడుకల్లో సికింద్రాబాద్ బద్దానగర్ కార్పొరేటర్ కంది శైలజ భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. డివిజన్ నుంచి అందిన ప్రతి ఆహ్వానానికి హాజరవుతూ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ కంది శైలజ దంపతులు భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. సీతాఫల్ మండిలో వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ఎమ్మెల్యే పద్మారావుతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం మారుతి వ్యాయామశాల, ఎల్ఎన్ నగర్, హనుమాన్ దేవాలయం, అశోక్ నగర్ సేవా సంఘంలో నిర్వహించిన హనుమాన్ జయంతి పూజా కార్యక్రమంలో కంది శైలజ పాల్గొని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సీతాఫల్ మండిలో జలంధర్, శ్రీను, ఎల్ఎన్ నగర్లో నరేష్, అశోక్ నగర్ సేవా సంఘంలో శివసాయి, అంబర్పేట మురళితో పాటు పలువురు పాల్గొన్నారు. తండ్రి కంది నారాయణతో కలిసి పలు దేవాలయాల్లో కంది శైలజ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున్ సుడిగాలి పర్యటన నిర్వహించారు. తాడ్వన్ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు వచ్చే అతిథులకు ఆహ్వానం పలుకుతూ వేడుకల్లో పాల్గొన్నారు. తాడ్వన్ హనుమాన్ దేవాలయంలో సీఓ మధుకర్ నాయక్ తో పాటు పలువురు స్వామివారిని దర్శించుకుని వారికి స్వామివారికి తీర్థ ప్రసాదాలను అందించారు. ప్రత్యేకంగా బటర్ మిల్స్ ను ఎండాకాలం దృష్టిలో పెట్టుకుని ఏర్పాటు చేయించిన బానుక మల్లికార్జున్ పంపిణీ నిర్వహించారు. 1, 2, 3, 6 వార్డుల నుంచి ప్రారంభమవుతున్న విజయయాత్రలో పాల్గొనడంతో పాటు పలు చోట్ల అన్నదానాలు, మరికొన్ని చోట్ల మజ్జిగ పంపిణీని ప్రారంభించారు. హనుమాన్ ఆలయాన్ని దర్శించుకోవడంతో పాటు ఆలయ కమిటీ సభ్యులను సన్మానాలు అందుకుంటూ బానుక నర్మదా మల్లికార్జున్ దంపతులు ముందుకు సాగారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని పలు ఆలయాల్లో జరిగిన ప్రత్యేక పూజలో టీఎస్బీసీఎల్ మాజీ చైర్మన్ గజ్జల నగేష్ పాల్గొన్నారు. ఆహ్వానం అందిన ప్రతి చోటతో పాటు స్వామివారి దయతో అంతే మంచి జరగాలంటూ ప్రత్యేక పూజా కార్యక్రమంలో తన టీం సభ్యులతో కలిసి పాల్గొన్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని 6వ వార్డు తాడ్వన్ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజల్లో గజ్జల నగేష్ పాల్గొన్నారు. స్వామివారి దయతో తన ఆకాంక్ష నెరవేరాలంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 2వ వార్డులో అన్నానగర్ చౌరస్తాలో హనుమాన్ శోభయాత్రలో అతిథిగా పాల్గొని యాత్రను ప్రారంభించారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని పెద్ద ఎత్తున విజయయాత్రలు నిర్వహించడంతో సంతోషంగా ఉందని గజ్జల నగేష్ తెలియజేశారు. కార్యక్రమంలో నాయకులు రావుల సతీష్, యాదగిరి, కనకయ్య, శ్రీనివాస్, శివ యాదవ్, అరుణ్ తో పాటు పలువురు పాల్గొన్నారు.
ఇక్కడ నేనే అక్కడ నేనే అన్నట్లుగా సికింద్రాబాద్ నియోజకవర్గంలో బైక్ పై తిరుగుతూ హనుమాన్ శోభయాత్రలో కంటెస్టెడ్ బీజేపీ ఎమ్మెల్యే మేకల సారంగపాణి పాల్గొన్నారు. జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ ఆంజనేయ స్వామి చిత్రపటాల వద్ద పూజలు నిర్వహించి శోభయాత్రలో పాల్గొన్న వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకల సారంగపాణి పలు ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలకు అతిథిగా హాజరయ్యారు. డివిజన్ మాజీ అధ్యక్షుడు అంబాల రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హనుమాన్ జయంతి వేడుకలు మొదటి పూజా కార్యక్రమాన్ని సారంగపాణి నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన శోభయాత్రలో బైక్ పై తిరుగుతూ పాల్గొన్నారు. తుకారం గేట్ మందిర్లో కన్నాభిరామ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో సారంగపాణి పాల్గొన్నారు. తార్నాకలో కృష్ణగౌడ్ ఆధ్వర్యంలో శివ ఆంజనేయ ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. మైలార్గడ్డ హనుమాన్ వేంచాల్లో జలంధర్ గౌడ్ కుమార్ గౌడ్ల ఆధ్వర్యంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. సికింద్రాబాద్ లో జరిగిన హనుమాన్ జయంతి వేడుకల్లో మహంకాళి జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్ పాల్గొని పూజలను నిర్వహించారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఆదం సంతోష్ పలు చోట్ల ఆంజనేయ స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి హనుమాన్ శోభయాత్రలో పాల్గొన్న వారికి శుభాకాంక్షలు తెలిపారు. తార్నాకతో పాటు అడ్డగుట్ట డివిజన్లో హనుమాన్ దేవాలయంలో పూజా కార్యక్రమాలను ఆదం సంతోష్ నిర్వహించారు. తుకారం గేట్ సర్కిల్లో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఆదం సంతోష్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి అనుగ్రహం తనపై ఎలవేళలా ఉండాలని కోరుకున్నారు. సీనియర్ నాయకుడు గంటా రాజు సాగర్, రామ్ ప్రసాద్, పహాడి హనుమాన్ దేవాలయ చైర్మన్ లక్ష్మణ్, కమిటీ సభ్యులు మూర్తి, సంతోష్ తో పాటు పలువురు పాల్గొన్నారు. క్రైస్తవులందరినీ ఏకం చేస్తూ వేలాది మంది కంటోన్మెంట్ లో నిర్వహిస్తున్న మట్టల ఆదివారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శాంసన్ రాజు పిలుపునిచ్చారు. యేసు ప్రభు చూపిన మార్గంలో నడుస్తూ ప్రత్యేక ప్రార్థనలకై ఆదివారం రోజున అన్నానగర్ నుండి రసూల్పుర, ఇంద్రమనగర్ వరకు క్రైస్తవులతో కలిసి ర్యాలీగా వెళ్లనున్నట్లు శాంసన్ రాజు తెలియజేశారు. ర్యాలీని విజయవంతం చేయాలని క్రైస్తవులకు శాంసన్ రాజు పిలుపునిచ్చారు. మట్టల ఆదివారం కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం కు, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణకు, బేగంపేట సీఐకి ఆహ్వాన పత్రికను శాంసన్ రాజు అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న ఫాదర్లతో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. పౌర్ణమిని పురస్కరించుకుని తిరుమలగిరి లాల్ బజార్ మహంకాళి దేవాలయంలో అన్న ప్రసాద కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ప్రతి అమావాస్య పౌర్ణమి రోజుల్లో ఆలయం వద్ద పెద్ద ఎత్తున అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తూ భక్తుల ప్రశంసలను అడక్ కమిటీ సభ్యులు అందుకుంటున్నారు. మురళీ ముద్ర సారథ్యంలో అన్నప్రసాద కార్యక్రమం కొనసాగింది. దాతల సహకారంతో ప్రతి నెల పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని మురళీ ముద్రాజ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మధు, శ్రీనివాస్, అశోక్, రాజేష్, శ్రీకాంత్, సురేందర్, దుర్గప్ప, గాజా, శివ, సురేష్, తెల్లు, లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు. కస్టమర్లకు మెరుగైన సేవలు అందిస్తే ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని నమ్మకం అనేది ఎంతో ముఖ్యమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అన్నారు. మారేడుపల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం మాజీ ధర్మకర్త జోగుల భాస్కర్ ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యుల సారథ్యంలో సిద్ధి వినాయక రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ సీనియర్ నాయకుడు ముప్పిడి మధికళ్లు హాజరై రియల్ ఎస్టేట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు జోగుల భాస్కర్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను, సీనియర్ నాయకుడు ముప్పిడి మధికళ్లను ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ 5వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. లష్కర్ ఎస్సీబీ న్యూస్ ప్రారంభించిన ఎస్సీబీ న్యూస్ తెలుగు టీం సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఉన్నది ఉన్నట్లుగా వార్తలు చూపిస్తూ ఏ పార్టీకి కొమ్ము కాయకుండా నిజాలను తెలియజేస్తూ ఎంతో మందిని ఆకట్టుకుంటున్న ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ టీం సభ్యులకు అభినందనలు. లష్కర్ లో కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగి మంచి ఆదరణ పొందాలని కోరుకుంటూ పరసాని శ్యామ్ కుమార్ భాగ్యశ్రీ 7వ వార్డు బోర్డు మాజీ సభ్యులు. కంటోన్మెంట్ లో వరుస కార్యక్రమాలతో టీడీపీ సీనియర్ నాయకులు దూసుకుపోతున్నారు. గట్టి పద్మావతి సారథ్యంలో టీం సభ్యులంతా ఆహ్వానం అందిన ప్రతి చోటికి వెళ్లి కార్యక్రమాల్లో పాల్గొంటూ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. సీనియర్ నాయకులు టీఎన్ నరహరి వెంట ఉండి మరీ కార్యక్రమాల్లో పాల్గొంటూ వారి సన్మానాలను అందుకుంటున్నారు. ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ వార్షికోత్సవ వేడుకలు పాల్గొని టీం సభ్యులను అభినందించిన టీడీపీ నాయకులు కంటోన్మెంట్ నియోజకవర్గంలో జరిగిన మహాత్మా జ్యోతిరావు పుల్లే జయంతి వేడుకల్లో పాల్గొని ఘనంగా జ్యోతిరావు పుల్లే చిత్రపటానికి నివాళులర్పించారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో వారికి వస్తున్న ఆదరణతో మరింత జోష్గా టీఎన్ నరహరి నేతృత్వంలో కంటోన్మెంట్ లో ఎక్కడ ఆహ్వానం అందినా ముందు వరుసలో ఉండి మరీ కార్యక్రమాలకు హాజరవుతున్నారు. శనివారం హనుమాన్ జయంతిని పురస్కరించుకుని న్యూ బోయిన్పల్లి చిన్నతోకట్ట హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని గట్టి పద్మావతి ప్రారంభించారు. ఆ స్వామివారి అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకున్నట్లు గట్టి పద్మావతి తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకుడు టీఎన్ నరహరి, ప్రభు గుప్తా, శ్రీనివాస్, అశోక్ గుప్తాతో పాటు పలువురు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో కలిసి బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆనంద్ బాబు పలు హనుమాన్ దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తాడ్బంద్ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వచనం అందించారు. స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించిన మైనంపల్లి హనుమంతరావు ఆనంద్ బాబులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి హనుమాన్ దేవాలయ తీర్థప్రసాదాలను అందజేసి హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు మాజీ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ కంటోన్మెంట్ నియోజకవర్గంలోని పలు హనుమాన్ దేవాలయాల్లో వీరాంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆ స్వామివారి అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకున్నారు. కాకాగూడ హనుమాన్ దేవాలయం, గాంధీనగర్ హనుమాన్ దేవాలయం, సంజీవ్ నగర్ తదితర ప్రాంతాల్లో ఉన్న దేవాలయాల్లో వీరాంజనేయ స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. కాకాగూడ హనుమాన్ దేవాలయంలో వేద పండితులు హేమంత్ శర్మ ఆంజనేయ స్వామి గదతో ఆశీర్వాదం అందజేశారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని సికింద్రాబాద్ మహేంద్ర హిల్స్ రవి కాలనీలోని సాయిబాబా దేవాలయంలో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. ఆలయ ఫౌండర్ కొత్త సంజీవరెడ్డి పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని ధ్యానించుకుంటూ భక్తి పార్వశంలో మునిగి తేలారు. కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కల మహేశ్వరరెడ్డి 1వ వార్డులోని పలు దేవాలయాలు వీరాంజనేయ స్వామిని స్మరించుకుంటూ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సంజీవయ్య నగర్ ఆంజనేయ స్వామి దేవస్థానం, చిన్నతోకట్ట, బాబూజీ నగర్ లో హనుమాన్ దేవాలయాల్లో పూజలు నిర్వహించారు. పలుచోట్ల వీరాంజనేయ స్వామి ర్యాలీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బాబూజీ నగర్, ఆటో స్టాండ్ తదితర ప్రాంతాల్లో ఆంజనేయ స్వామి చిత్రపటాలను ఏర్పాటు చేసి పూజలు నిర్వహించి ర్యాలీని కొనసాగించారు. అతిథిగా హాజరైన జక్కుల మహేశ్వరరెడ్డిని నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. పలుచోట్ల అన్నదాన కార్యక్రమాన్ని జక్కుల మహేశ్వరరెడ్డి ప్రారంభించారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని పలుచోట్ల నిర్వహించిన ర్యాలీ కార్యక్రమంలో బీజేపీ మహంకాళి జిల్లా స్పోక్పర్సన్ బిఎన్ శ్రీనివాస్ పాల్గొన్నారు. హనుమాన్ శోభాయాత్రలో పాల్గొని జయ శ్రీరామ్ నినాదంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ తన భక్తిని చాటుకున్నారు. 3వ వార్డులో పలు హనుమాన్ దేవాలయాల్లో తన టీం సభ్యులు అరుణ్, మధు, శ్రీహరి, శ్రీధర్, నరేష్లతో కలిసి బిఎన్ శ్రీనివాస్ పూజలు నిర్వహించారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డితో కలిసి బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ సుడిగాలి పర్యటన చేస్తూ పలు దేవాలయాల్లో భక్తి పార్వశంలో పూజలు నిర్వహిస్తూ హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. పాండు యాదవ్ దంపతులు 6వ వార్డులో జరిగిన పలు కార్యక్రమాల్లో పాల్గొని ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సెంట్రల్ పాయింట్ లో పార్టీలకు అతీతంగా నాయకులతో కలిసి పాండు యాదవ్, విద్యావతి దంపతులు స్వామివారికి పూజలు చేశారు. మెడలో వీరాంజనేయ స్వామి కండువత నుంచి జయ శ్రీరామ్ నామస్మరణ చేస్తూ హనుమాన్ జయంతి వేడుకలను అట్టహాసంగా జరుపుకున్నారు. సెంట్రల్ పాయింట్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. తాడ్బంద్ హనుమాన్ దేవాలయంలో స్వామివారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. కాంటా బస్తీలో వీరాంజనేయ స్వామిని దర్శించుకుని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కంటోన్మెంట్ 2వ వార్డులో బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ సుడిగాలి పర్యటన చేస్తూ పలు చోట్ల ఆంజనేయ స్వామి ర్యాలీలో పాల్గొన్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అన్నానగర్ చౌరస్తాలో హనుమాన్ శోభయాత్రలో పాల్గొన్నారు. ఆంజనేయ స్వామి అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు టిఎన్ శ్రీనివాస్ తెలిపారు. శ్యామ్ రెడ్డి, శ్రీను, కనకయ్య, ఆంజనేయులు, పెద్దల యాదగిరితో పాటు పలువురు పాల్గొన్నారు. మారేడుపల్లిలో 200 సంవత్సరాల చరిత్ర కలిగిన డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద ఉన్న ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. వీరాంజనేయ స్వామికి విశేష పూజలు నిర్వహించారు. పార్టీలకు అతీతంగా నాయకులు పాల్గొని ఆంజనేయ స్వామిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. రెజిమెంటల్ బజార్ పాండురంగ దేవాలయ చైర్మన్ అల్లాడి గౌరీశంకర్ మారేడుపల్లి డబుల్ బెడ్రూమ్ నివాసాల వద్ద ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. చైర్మన్ హోదాలో మొదటిసారి కంటోన్మెంట్ పలు ప్రాంతాల్లో ఆంజనేయ స్వామి జయంతి వేడుకలో పాల్గొని ఆ స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి హనుమాన్ శోభయాత్రలో పాల్గొన్నారు. మారేడుపల్లిలో ఆలయ కమిటీ సభ్యులు శ్రీనివాస్, సదానంద్, కిషన్, రాజగోపాల్, రమాకాంత్ల ఆహ్వానం మేరకు పూజా కార్యక్రమంలో పాల్గొన్న అల్లాడి గౌరీశంకర్ను కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. కంటోన్మెంట్ లో నెంబర్ 1 న్యూస్ ఛానల్ గా కొనసాగుతున్న ఎస్ఈబీ న్యూస్ తెలుగు ఛానల్ టీం సభ్యులకు 5వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మీరు దినదిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నది ఉన్నట్లుగా వార్తా ప్రసారాలను చేస్తూ కంటోన్మెంట్ ప్రజలకు నమ్మకమైన ఛానల్ గా నిలిచిన ఎస్ఈబీ న్యూస్ తెలుగు ఛానల్ టీం సభ్యులందరికీ అభినందనలు. లష్కర్ ప్రాంతంలో కూడా ఇలాంటి ఆదరణ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నల్లి వెంకట్రావు 4వ వార్డు బోర్డు మాజీ సభ్యురాలు.
హనుమాన్ జయంతిని పురస్కరించుకుని కంటోన్మెంట్ 5వ వార్డు గాంధీనగర్ లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సామాజిక కార్యకర్త తేలుగుంట సతీష్ కుమార్ గుప్తా పాల్గొన్నారు. 5వ వార్డులోని పలు దేవాలయాల్లో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు సతీష్ కుమార్ గుప్తా నిర్వహించారు. తిరుమలగిరి హనుమాన్ దేవాలయం, కాకాగూడ హనుమాన్ దేవాలయంలో పూజలు నిర్వహించిన సతీష్ కుమార్ గుప్తాను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఆ భగవంతుని అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకున్నట్లు సతీష్ కుమార్ గుప్తా తెలిపారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏఎల్ ఆనంద్ భక్తి పార్వశ్వంలో మునిగి తేలారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని 4వ వార్డులోని లక్ష్మీనగర్ హనుమాన్ దేవాలయంలో భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆ వీరాంజనేయ స్వామి అనుగ్రహం అందరిపై ఉండాలని కోరుకున్నట్లు ఏఎల్ ఆనంద్ తెలిపారు. నల్లరాజు, హరీష్, నల్లమోహన్, కళ్యాణ్, చందుతో పాటు పలువురు పాల్గొన్నారు. తండ్రి దైవ దర్శనాలతో పాటు సేవా కార్యక్రమాలతో బిజీగా మారితే భక్తుల రద్దీ పెరిగిన చోట ఎస్డీఎఫ్ ఫౌండేషన్ ద్వారా మా సేవలో అంటూ ఎమ్మెల్యే కుమారుడు నిమగ్నమయ్యారు. తండ్రికి తగ్గ తనయుడుగా ఆయన బాటలో ఆయన ఆశయ సాధనకై నేను అంటూ పరుగులు తీస్తూ ఆలయాల్లో స్వామివారిని దర్శించుకోవడంతో పాటు ఎండవేడిమితో భక్తులు క్యూ లైన్లో ఇబ్బంది పడుతున్న వేళ వారికి చల్లటి మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేసి వారి అభినందనలను ఎమ్మెల్యే శ్రీ గణేష్ కుమారుడు యువ నాయకుడు ముక్కులు అందుకున్నారు. తాడ్బండ్ ఆలయం వద్ద వచ్చే అతిథులకు స్వాగతం పలకడంతో పాటు ఆలయం వద్ద భానుడి బగబగలు పెరిగిపోవడంతో అప్పటికప్పుడు మజ్జిగ ప్యాకెట్ల పంపిణీకి ముక్కులు శ్రీకారం చుట్టారు. తమ శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులతో పాటు పాదాచారుల కోసం ప్రత్యేకంగా మజ్జిగ ప్యాకెట్లను అందించడంతో పాటు ఎస్డీఎఫ్ ఫౌండేషన్ ద్వారా పరిస్థితులను బట్టి ప్రజల కోసం పలు సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఉంటామంటూ ముక్కులు తెలిపారు. తండ్రి తీర్థయాత్రలకు వెళ్తే ఆయన స్థానంలో కుమారుడు నియోజకవర్గానికి వచ్చిన పార్టీ అగ్రనాయకుడికి ఘనస్వాగతం పలికి తండ్రికి తగ్గ తనయుడిగా నిలిచారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ తీర్థయాత్రకు వెళ్లగా హనుమాన్ జయంతి కార్యక్రమంలో భాగంగా కార్ఖానాలోని హనుమాన్ దేవాలయానికి వచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్కు ఎమ్మెల్యే తనయుడు ముకుల్ ఘనస్వాగతం పలికారు. తండ్రి ఆదేశాలతో కుమారుడు పెద్ద సంఖ్యలో కార్యకర్తలను సమీకరించి మహేష్ గౌడ్కు గ్రాండ్గా వెల్కమ్ పలికారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని 7వ వార్డు మహిళా నాయకురాలు నాగినేని సరిత పలు చోట్ల మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే శ్రీ గణేష్ చేతుల మీదుగా మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. లాల్ బజార్ చౌరస్తాలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం కొనసాగింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో కలిసి 7వ వార్డులోని పలు దేవాలయాల్లో ఆంజనేయ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలను నాగినేని సరిత నిర్వహించారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ సీనియర్ నాయకురాలు నాగినేని సరితను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ర్యాలీలో పాల్గొంటున్న వారికి మజ్జిగ పంపిణీ చేసిన నాగినేని సరితను ఎమ్మెల్సీ గణేష్ అభినందించారు. కంటోన్మెంట్ 2వ వార్డులో పెద్ద ఎత్తున హనుమాన్ శోభయాత్ర నిర్వహించారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని అన్నానగర్, అర్జున్ నగర్, ఇంద్రమ్మ నగర్, రసూల్పుర ప్రాంతంలో యువకులు ర్యాలీని ఏర్పాటు చేశారు. కంటోన్మెంట్ బీజేపీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే టీఎన్ వంశతులకు పాల్గొని ర్యాలీ ప్రారంభించారు. యువత పెద్ద సంఖ్యలో పాల్గొని హనుమాన్ జయంతి వేడుకల ర్యాలీ నిర్వహించడం పట్ల టీఎన్ వంశతులకు సంతోషాన్ని వ్యక్తం చేశారు. చదువులే కాదు తమ విద్యార్థులకు ఆధ్యాత్మిక భావాలు పెంపొందేలా హనుమాన్ జయంతి వేడుకల్లో విద్యార్థులచే ప్రసాదాలు, బెల్లం పానకం పంపిణీ చేసి బారెడ్పల్లి సెయింట్ మార్క్స్ జూనియర్ కాలేజ్ స్కూల్ నిర్వాహకులు తమ ప్రత్యేకతను చాటుకున్నారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని బారెడ్పల్లిలో పులిహోరను భక్తులకు ర్యాలీలో పాల్గొన్న వారికి అందజేశారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని బాటసార్లకు, వాహనదారులకు ర్యాలీలో పాల్గొన్న ఆంజనేయ స్వామి భక్తులకు పానకం అందజేశారు. సెయింట్ మార్క్స్ జూనియర్ కాలేజీ స్కూల్ డైరెక్టర్ శైలేందర్, గాయత్రి, ప్రిన్సిపల్ సాయితో పాటు పలువురు పాల్గొన్నారు. జీహెచ్ఎంసీ కోఆప్షన్ మాజీ సభ్యుడు నరసింహముద్రాజ్ కుటుంబ సమేతంగా హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. బజార్లోని శ్రీ బాల వీరాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు తీర్థ ప్రసాదాలను నరసింహముద్రాజ్ కుటుంబ సభ్యులకు అందజేశారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని మోండా డివిజన్ మారేడుపల్లిలోని హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో కాంగ్రెస్ నాయకుడు చెరుపోయిన సంతోష్ యాదవ్ నిర్వహించారు. హనుమాన్ జయంతి సందర్భంగా దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ 5వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. లష్కర్ ఎస్సీబీ న్యూస్ ప్రారంభించిన ఎస్సీబీ న్యూస్ తెలుగు టీం సభ్యులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఉన్నది ఉన్నట్లుగా వార్తలు చూపిస్తూ ఏ పార్టీకి కొమ్ము కాయకుండా నిజాలను తెలియజేస్తూ ఎంతో మందిని ఆకట్టుకుంటున్న ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్ టీం సభ్యులకు అభినందనలు.
లష్కర్లో కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగి మంచి ఆదరణ పొందాలని కోరుకుంటూ పరసాని శ్యామ్ కుమార్ భాగ్యశ్రీ 7వ వార్డ్ బోర్డు మాజీ సభ్యులు. నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.